హాయ్ ఫ్రెండ్స్, క్రిస్మస్ 2 days ఎలా వచ్చాయి కాబట్టి మా బాబు ఆ పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అడిగాడు. అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే మా అక్క కూతురు మష్రూమ్ బిర్యానీ చేసింది. మష్రూమ్ బిర్యానీ చాలా ఇష్టం, చూడడానికి కూడా చాలా నోరుతుంది. నా ప్లేట్లో ఎక్కువ ఉందా, అర్షు ప్లేట్లో ఎక్కువ ఉందా మీరే చెప్పాలి ఫ్రెండ్స్. నా ప్లేట్లోనే ఎక్కువ ఉంది. అయితే ఇవాళ గోంగూర పచ్చడి స్పెషల్గా అనమాట మష్రూమ్ బిర్యానీలోకి. అసలు ఎంత బాగుంటుందంటే అసలు గోంగూర లేకపోతే నాకు అసలు తిన్నట్టే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే బిర్యానీలోకి స్పెషల్గా గోంగూర పచ్చడే ఉండాలి. చికెన్ బిర్యానీలోకైనా ఏ బిర్యానీలోకైనా సరే గోంగూర పచ్చడి తింటేనే బాగుంటుంది. అండ్ థమ్స్ అప్ కూడా కావాలి. కానీ ఈరోజు థమ్స్ అప్ తాగట్లేదు, ఎందుకంటే నిన్న తాగాము. కొంచెం చల్లగా ఉంది కాబట్టి థమ్స్ అప్ తాగితే కొంచెం గొంతు ఏదోలా అయిపోతుందని చెప్పేసి తాగట్లేదు. కానీ గోంగూర పచ్చడి, మష్రూమ్ బిర్యానీ. అర్షు స్టార్ట్ పిన్ని. చాలా బాగుంది. హర్ష నువ్వు కూడా మాకు చూపి హర్షని. నువ్వు అదే నువ్వు ఒక్కదాన్ని తింటున్నావా? చూడండి అసలు ఎంత బాగుందంటే, ఆహా. మా హర్షు బిర్యానీ చాలా బాగా చేస్తుంది. వెజిటబుల్ బిర్యానీ అలాగే మష్రూమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంతగా రాదు, బట్ వెజిటబుల్ బిర్యానీ ఏదైనా సరే వెజిటేబుల్స్తో బాగా చేస్తుంది. అయితే నేను ఇవాళ గోంగూర పచ్చడి స్పెషల్లీ చేశాను. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది అని చెప్పారు మా అక్క వాళ్ళు తినేసారు ఆల్రెడీ. ఇప్పుడు మేము తింటున్నాము. పిన్ని మన ఇద్దరు కాంబినేషన్ లాగానే బిర్యానీ ఇంకా గోంగూర కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఇద్దరు కాంబినేషన్ ఎవరిది బాగుందో చెప్పాలి. మేము ఎవరు బాగా తింటున్నాము, ఎవరిది ఎక్కువ ఉంది, ఇవన్నీ మీరే చెప్పాలి ఫ్రెండ్స్. అవును. ఆహా, గోంగూర పచ్చడి వేసుకుంటేనే ఆ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అయితే నేను చాలా రోజుల తర్వాత మా అక్క రోజు రా అంటుంటే ఇంకా వచ్చాను. మా బాబుకి క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పేసి వచ్చానమాట. అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇలా మీలో ఎంతమంది ఇలా అక్క దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కామెంట్ చేయండి. మష్రూమ్ చేసుకోలేదు అని నాకే వేసావు కదా. తినేసాను పిన్ని, అన్నీ తినేసాను ముందర. అయితే ఈ బిర్యానీ తింటున్నాం కదా, అసలు మళ్ళీ మాట్లాడడానికి మధ్యలో అసలు మాటలు రావట్లేదు. అయితే ఈ వీడియో తీసేది మా అక్కేనమాట. అప్పుడప్పుడు మధ్యలో ఒక సెటైర్లు వేస్తుంది, అందుకే మేము నవ్వుతున్నాం ఫ్రెండ్స్. పిన్ని వస్తే మాకు నిజమైన పండుగ. వస్తే ఎన్నెన్ని వెరైటీలు ఎంత టేస్టీగా చేస్తుందో. అలాగే మా తమ్ముడు మా పిన్ని వాళ్ళు వస్తే ఇంట్లో నిజంగా పండుగ వాతావరణం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా నన్ను బాగా చూస్తారు ఫ్రెండ్స్. సో అంతే, ఎప్పుడన్నా హాలిడేస్ అప్పుడు ఇలా వస్తారనమాట. మష్రూమ్ మనకి రియల్ మష్రూమ్ ఉంటాయి కదా, ఆ మష్రూమ్ చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మష్రూమ్ ఆర్టిఫిషియల్ కాబట్టి మనకి అంత టేస్ట్ అనిపించవు. బట్ ఇంక మనకి ఎప్పుడు రియల్ దొరకవు కాబట్టి ఇవి తెచ్చుకొని తింటాం అనమాట. కానీ మా డాడీ మాకు రియల్ మష్రూమ్ పంపిస్తారు ఊరి దగ్గర. మా నాన్న ఫార్మర్ కదా, అసలు ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. ఆ మష్రూమ్స్ అంటే మా వారికి కూడా చాలా ఇష్టం. రియల్ మష్రూమ్ ఏంటంటే నాటు మష్రూమ్ మనం దోశలు పోసుకొని మష్రూమ్ కర్రీ చేసుకుంటే నిజంగా మటను చికెను ఎందులో సరిపోదు. హర్షికి కూడా చాలా ఇష్టం కదా హర్షి. నేను ఒకటిదే తినేస్తాను. మీ అందరికీ మా వీడియోస్ మనకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, జస్ట్
షేర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చేయాలి అంటే కొన్ని కామెంట్ చేయండి, మేము ఛాలెంజ్ చేయడానికి ఇట్లా ఎప్పుడైనా ట్రై చేస్తాము. ఏం దర్శనం ఇది అయిపోయింది అప్పుడే ఫాస్ట్ వేసారు. ఎప్పుడు ఫస్ట్ బిర్యానీ అదే అర్షు ఏంటంటే ప్లేట్ 2 కోసం జస్ట్ షో కోసం గోంగూర పచ్చడి వేయించుకుంది. తనకి పచ్చడి ఇష్టం ఉండదని అనమాట. తను ఏ పచ్చడి తినదు, ఒక ఆవకాయ తింటుంది. గోంగూర జస్ట్ ఏమని నేను వేస్తానని అడిగేసరికి వేయించుకుంది అనమాట. తను చూడండి అసలు టచ్ కూడా చేయలేదు. నా గోంగూర పచ్చడి చూడండి, నాది అంతా అయిపోయింది. నా గోంగూర పచ్చడి లేకపోతే ఏంటంటే అస్సలు నేను తినలేను. ఏంటంటే ఫ్రెండ్స్, పచ్చడిలో కారము అమ్మ పిన్ని పెట్టే మా అమ్మ కారం ఎక్కువ అయిపోయి ఉంటుంది అనమాట. కారం అంత కారం నేను తట్టుకోలేను. మమ్మీ ఏం చెప్పిందిరా? షేక్ చేస్తున్నావు. మీకు మష్రూమ్ బిర్యానీ కనుక కావాలి, ఫుల్ వీడియో కావాలి అంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మా అర్షు చేసింది చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇప్పుడు అయిపోయిందా ఫ్రెండ్స్? నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి సో నాకు కొంచెం లేట్ అయింది, కానీ ఫాస్ట్ అయిపోయింది. అమ్మా నీకు 3 తెలిసిందమ్మా. ఇలా గోంగూర కలుపుకొని చూడండి, అసలు గోంగూర ఇట్లా కలుపుకొని తింటుంటే నిజంగా ఇట్లా తింటుంటే చాలా బాగుంటుంది. లైఫ్లో అదృష్టవంతులు అంటే ఎవరంటే బాగా ప్రతి ఏ ఫుడ్ అయినా తినగలిగేవాళ్ళు. మధ్య మధ్యలో మళ్ళీ మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, ఏమనుకోవద్దు. వాడు కొంచెం బాగా అల్లరనమాట. నేనే గెలిచాను మరియా. అవును, మమ్మీ కంటే అర్షు వస్తే బాగా గెలిచింది కదా. బిర్యానీ ఛాలెంజ్, చికెన్ బిర్యానీ ఛాలెంజ్లో కూడా అక్కే గెలిచింది. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు మరియా? మమ్మీ కాదుగా. ఎవరు గెలిస్తే వాళ్ళకే చేయాలి. ప్లేట్ అంటే ఎలా ఉండాలి కదా ఫ్రెండ్స్? గోంగూర పచ్చడి అసలు ఏం లేదు కదా, ఎలా ఉండాలి? కానీ గోంగూర పచ్చడి అంతా అలానే ఉంది. బాయ్ బాయ్.